హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సరళ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. భూస్వరూపాలు. మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు. అనేక రూపాలలో ఎత్తుపల్లాలుగా, కొన్ని చోట్ల పర్వతాలు కొండలుగా, మరికొన్ని చోట్ల విశాలమైన పల్లపు ప్రదేశాలుగా ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు ఆ ప్రదేశాల మధ్య ఎత్తులో అంతరాన్ని చూస్తుంటాం. దీనినే భూ నైసర్గిక స్వరూపం అంటారు. భూ స్వరూపాలు 3 రకాలు. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. పర్వతాలు అత్యధిక ఎత్తులను, వాలులను కలిగి అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. మన దేశంలో ముఖ్యమైన పర్వతాలు హిమాలయాలు, ఆరావళి, వింధ్య, సాత్పురా పర్వతాలు. మన రాష్ట్రంలో పలు జిల్లాలలో కొండలు విస్తరించి ఉన్నాయి. సాత్మల కొండలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు. బాలాఘాట్ శ్రేణులు మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలు. అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లా. కందిగల్ కొండలు పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలు. రాఖీ కొండలు జగిత్యాల జిల్లా. పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. వీటి నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి. పీఠభూములు పర్వతాల వలె కాకుండా స్వల్ప అసమాన ఎత్తులు, పల్లాలను కలిగి ఉంటాయి. భారతదేశంలోని అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమికి పశ్చిమ వైపున ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అంటారు. తెలంగాణలో అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండటం వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది తూర్పునకు వాలి ఉన్నది. మైదానాలు పర్వతాలు పీఠభూముల వలె కాక సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలే మైదానాలు. నదులు మేట వేసిన ఒండ్రుతో ఈ ప్రాంతాలు ఏర్పడతాయి. సింధు మరియు రావి ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి. గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచాయి. ఈ 2 మైదానాలను కలిపి గంగా సింధు మైదానం అంటారు. తూర్పు తీర మైదానం భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉన్నది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. భారతదేశానికి పశ్చిమాన పశ్చిమ తీర మైదానం ఉంది. భూ ఉపరితల స్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, మైదానాలు మొదలైన వాటిని నైసర్గిక లక్షణాలు అంటారు. మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపుకు ప్రవహిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది కూడా తూర్పు వైపుకు వాలి ఉంది. ఎగువ తెలంగాణ పీఠభూమిలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ. దిగువ తెలంగాణ పీఠభూమిలో వరంగల్, కరీంనగర్ పట్టణాలు ఉన్నాయి. డెల్టా సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. సాధారణంగా ఇవి త్రిభుజాకారంలో ఏర్పడతాయి. హ్యూమస్ అనగా ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడినవి. మన రాష్ట్రంలో ప్రవహించే నదులలో గోదావరి, కృష్ణా నదులు ముఖ్యమైనవి. ఈ నదులు పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తున్నాయి. గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదులను తమలో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.